సో గైస్ చూసారు కదా, నిన్నటితో అయితే మన గోవా సిరీస్ ఎండ్ అయిపోయింది. గోవా రైడర్ మేనియా 2022 అనమాట. సో చాలా ఎంజాయ్ చేశారు సిరీస్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి లవ్ ఇచ్చారు మీరు అందరూ, లవ్ అండ్ సపోర్ట్. అండ్ మనకి అక్కడ రైడర్ మేనియాలో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది కలవడం జరిగింది. అండ్ మన యూట్యూబర్స్ కూడా కలిశారు. సో అదంతా చూసి మీరు అప్రిషియేట్ చేశారని అర్థమైంది. ఇంకొక టాస్క్ మనకి పెండింగ్ ఉంది. ఏంటంటే మన ఫోన్ స్విమ్మింగ్ పూల్లో పడి జైఫాసాకు పోయాయి కదా. సో అది ఒకటి రిపేర్కి ఇవ్వాలి. శాంసంగ్ సర్వీస్ సెంటర్ గోవాలో నేను అడిగితే వాళ్ళైతే టైం పడుతుందని చెప్పారు. ఐ థింక్ మీరు ఆ బ్లాగ్ చూసారని అనుకుంటా. సో ఇప్పుడు మనం హైదరాబాద్ సర్వీస్ సెంటర్లో ఇద్దాము. కుకట్పల్లిలో ఒకటి ఉంది దగ్గరలో, రోడ్ నెంబర్ 2లో అనుకుంటా, ఇట్స్ సమ్వేర్ దేర్. సో అక్కడికి వెళ్ళి ఈ ఫోన్ అయితే రిపేర్కి ఇచ్చేద్దాము. సో ఏంటో ప్రాబ్లం అయితే అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు ఆన్ అవుతుంది, అప్పుడప్పుడు ఆన్ అవ్వట్లేదు. అండ్ దెన్ ఇన్ని రోజులు మనం హిమాలయన్ నడిపాం కదా, పెద్ద పెద్ద 30 కిలోమీటర్లు కొట్టాము హిమాలయన్ మీద. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కానీ 2000 కిలోమీటర్స్ అయితే తిరుగుంటాము. రీడింగ్ చెప్తాను నేను ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత. సో అంతా కొట్టిన తర్వాత ఇప్పుడు మన యాక్సెస్ 125 నడుపుతుంటే, ఇప్పుడే వెళ్ళి ఆదిత్యన్ స్కూల్ నుంచి తీసుకొచ్చాయన్నమాట. సో ఆ యాక్సెస్ 125 నడుపుతుంటే ఏదో చిన్న లూనా నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. సో చలో మనమైతే వెళ్ళిపోయి ఫోన్ ఇచ్చేసి వద్దాము. అండ్ లెట్స్ సీ వాళ్ళు ఎంత టైం తీసుకుంటారో ఏంటో. సబ్ అల్లా మాలిక్. జై గోవా, జై ఫసాక్. చలో క్యాచ్ ఆన్ ది గోప్రో వ్యూ. Chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. సో గైస్ మనమైతే బయలుదేరేసాము. అండ్ సామ్సంగ్ సర్వీస్ సెంటర్ ఈజ్ జస్ట్ 2.6 కిలోమీటర్స్, 7 minutes. అండ్ ఇప్పుడు టైం వచ్చి మీరు చూస్తున్నారు కదా 1:40 అవుతుంది ఇన్ ద ఆఫ్టర్నూన్. అండ్ క్లైమేట్ ఎట్లుందంటే ఇప్పుడు అప్పుడు వాన పడుతుంది అన్నట్టుంది. మధ్యాహ్నం ఈ ట్రాఫిక్ కేంద్రం ఆయన ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ట్రాఫిక్. సో గోవా సిరీస్ చూసారు కదా, ఎలా అనిపించింది అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా యూట్యూబర్స్ కొంతమందిని ఎక్స్పెక్ట్ చేశాను. సో వీ మెట్ రైడ్ విత్ విజే అండ్ బైకర్ ప్రకాష్ చౌదరి. సో వీళ్ళని కలిసాము. సో ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ రిటర్న్ రావడం మాత్రం అసలు అల్టీ కొట్టే, చెప్పే కదా ఇంత వీడియోలో, మామూలుగా కాదు. పొద్దున 7 బయలుదేరాం గోవాలో. మేము చెప్పినట్టు ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 20 people. కాకపోతే స్ప్లిట్ అయ్యి 4 మిగిలాము. హైదరాబాద్ వచ్చేసరికి అంటే మేము రావడం కూడా 4, నేను, ప్రణయ్, తరుణ్ అండ్ అజయ్ అనమాట. మేము 4 వచ్చేసరికి 12 అయింది. వాళ్ళు తెలియదు, నేను వచ్చేసరికి అయితే 12 అయింది. మధ్యలో వాళ్ళు కూడా స్లో అయ్యారు కొద్దిగా. అండ్ దెన్ మంచిగా ప్రశాంతంగా, ఎక్కడ రిస్క్ లేకుండా, ఎక్కడ పెద్ద హడావిడి పడకుండా నీట్గా వచ్చాము. నైట్ 12 o'clockకి ఇంట్లో ఉన్నాను అనమాట. మార్నింగ్ 7కి బయలుదేరితే. సో దట్ టుక్ అరౌండ్ ఎంత 7 to 7 12 hours. అండ్ దెన్ ప్లస్ 5 17 hours పట్టింది. అంటే 17 hours రైట్ టైం కాదు, కంప్లీట్గా బ్రేక్స్కే పోతుంది మ్యాక్సిమం. నాకు తెలిసి 3 to 4 hours బ్రేక్స్ కూడా తీసుకుని ఉంటాం. హడావిడి ఏం లేదు, ప్రశాంతంగా వచ్చాం కదా. సో అదనమాట విషయం. గోవా మొత్తం మంచిగా జరిగింది, అంతా బాగుంది అనుకుంటే ఈ 2 డిజాస్టర్స్ జరిగినాయి అనమాట. ఏం చేయలేం. కానీ నాకు ఒకటి అర్థమైంది, ఇంత లాంగ్ రైడ్ చేసి, అంటే నేను చెప్తున్నా, ఒక్కరోజు నేను 17 hours రైడ్ చేయడం అనేది కంప్లీట్ రైట్ టైం ఇంక్లూడింగ్ బ్రేక్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని చెప్పచ్చు. అండ్ హిమాలయన్ మీద లాంగ్ ట్రిప్ కూడా, దిస్ ఇస్ ద లాంగెస్ట్ ట్రిప్ ఇప్పటి వరకు మన హిమాలయన్ మీద చేసింది. అండ్ ఇట్ హాస్ క్లాక్ సమ్వేర్ అరౌండ్ 6,500-7,000 కిలోమీటర్స్ క్లాక్ అయింది. మైలేజ్ గురించి కూడా నేను చెప్తాను, ఇంకో వీడియో చేస్తాను. హిమాలయన్ ఇప్పుడు మనకి చాలా మంచి మైలేజ్ ఇచ్చింది హైవే మీద కాబట్టి. అండ్ హైవే అండ్ గోవా లోకల్ అయితే పిచ్చిగా తిరిగాం మనం. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, కూల్, అంతా బాగుండింది. మీకు ఈ అర్థం కావట్లేదు, ఇందాక చెప్పినట్టు హిమాలయన్ నడిపిన తర్వాత అన్ని కిలోమీటర్లు హైవే మీద. సో యాక్సెస్ 125 నాకు అసలు గట్టిగా కొట్టాలనిపించట్లేదు, ప్రశాంతంగా 30-40లో వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఇదేదో చిన్న బండి, అసలు మామూలుగా సైకిల్ నొక్కుతున్నట్టు ఉంది. అంటే అన్ని రోజులు అంత గట్టిగా కొట్టాం కదా హిమాలయం మీద. సో అదనమాట ఎఫెక్ట్. వాడు ఏమంటాడు, వాళ్ళు గోవాలో అడిగితేనేమో మీరు హైదరాబాద్లో ఇవ్వండి బెటర్, ఎందుకంటే వారం రోజులు పట్టినా కానీ మీ ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పారు. సో చూద్దాం. ఇక్కడ ఎక్కడో చిన్న గల్లీ ఉంది, 40 అంట. 40 ఎక్కడ ఉంది అబ్బా? పిల్లర్ నంబర్ 40 కాదు. ఒకసారి లొకేషన్ చెక్ చేసుకుంటే బెటర్ ఏమో. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret.
I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. సో గైస్ చూసారు కదా, సర్వీస్ సెంటర్లో ఫోన్ అయితే సబ్మిట్ చేయడం జరిగిందనమాట. అండ్ వాళ్ళు అనడం ఏంటంటే లోపల ఏదో ఫంగస్ ఫామ్ అయిందని చెప్పి అంటున్నారు. సో దీన్ని బట్టి మీకు కూడా ఒక విషయం తెలిసింది ఏంటంటే సామ్సంగ్ వాటర్ ప్రూఫ్ ఫోన్ అని చెప్పినా కానీ దోస్ ఆర్ యాక్చువల్లీ నాట్ వాటర్ ప్రూఫ్ అనమాట. అంటే వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ మీరు మాత్రం ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయకండి. లక్ బాగుంటే బాగుంటుంది, లక్ బాగాలేదనుకో జై ఫసాక్ అవుతుంది అనమాట ఫోను. సో దీన్ని బట్టి మనకి తెలిసిన విషయం అది. ఓకే, మనమైతే ఫోన్ సబ్మిట్ చేసాము. అండ్ రేపు మార్నింగ్ ఆయన అయితే కాల్ చేసి చెప్తా అన్నారు అసలు ఏంటి పరిస్థితి. బాగా అయిపోతుంది అని అయితే అంటున్నాడు. రేపటికల్లా అయిపోతే నథింగ్ లైక్ ఇట్, సూపర్ కెవ్వు కేక. ఎందుకంటే దాంట్లో కూడా మనము గోవాలో కొన్ని క్లిప్స్ తీసాము. సో వెళ్ళేటప్పుడు అప్డేట్ ఇవ్వడం అదంతా చేసామన్నమాట. బాగా అయిందంటే మాత్రం కెవ్వు కేక. ఓకే చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము. అండ్ మనకి బయట పని ఏం లేదు ఈరోజు. రేపు క్లాసిక్ తీయాలి బయటికి, మన దాదాని తీయాలి బయటికి. తీసి అట్లీస్ట్ ఒకసారి వాటర్ సర్వీసింగ్ చేయించి ఇంజిన్ ఆయిల్ చెక్ చేయించి అదంతా జనరల్గా చేయాలి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం జనరల్గా ఒక్క వెహికల్ ఉంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం దాని మీద. అండ్ మెయింటైన్ కూడా చాలా బాగా చేస్తాము. అంటే ఇప్పుడు మెయింటైన్ చేయట్లేదని కాదు. సో ఇట్స్ లైక్ కాన్సన్ట్రేషన్ అంతా ఇంకో వెహికల్ మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట, కొత్త వెహికల్ మీదకి వెళ్ళిపోతుంది. సో అది ప్రాబ్లం అవుతుంది. హిమాలయన్ చాలాసార్లు బయటికి తీస్తున్నాం కానీ క్లాసిక్ మనం అంత వాడట్లేదు. మొన్న రీసెంట్గా మాత్రం మా బ్రదర్ తీసుకెళ్ళి ఉండే క్లాసిక్ 350 ఆల్మోస్ట్ 1 వీక్ హీ డ్రోవ్ ఇట్. సో దాంట్లో అయితే ప్రాబ్లం ఏం లేనట్టే. ఇంకా కాకపోతే ఇంజిన్ ఆయిల్ ఒకసారి చిన్నగా చెకప్, రెగ్యులర్ చెకప్ చేయించి, జనరల్ చెకప్ అంటాం కదా, అది ఒకసారి చేయించేసి. సో లోకల్ తిరిగేటప్పుడు అది ఇస్తే బెటర్. నన్ను అడిగితే మనం యాక్సెస్ 125 కన్వీనియంట్ ఉంటుందని చెప్పి ట్రాఫిక్లో ఇది తీస్తాం. కానీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ మనము అది ఇస్తే బాగుంటుంది క్లాసిక్ 350 ఈసారి నుంచి. సో యా ఓకే గైస్, చలో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించింది? చిన్న వీడియో అనమాట ఇవి. సో ఎట్లా అనిపించింది అని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ ఇస్తిరి కొట్టండి. నేను దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచ్ పట్టేసి చదివేస్తాను. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా అదే కామెంట్లో చెప్పండి. ఓకే, నేను ఆ టాపిక్ మీద మంచి ఇంట్రెస్టింగ్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు కూడా అన్ని విషయాలు తెలియవు కదా, నేను కూడా కనుక్కుంటా. నాకోసం తెలిస్తే చెప్పేస్తా, తెలియపోతే కనుక వాళ్ళని వీళ్ళని అడిగి కనుక్కుని చెప్తా అనమాట. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ క్లారిటీతో ఉంటుంది మన ఛానల్లో. సో ఎప్పుడైనా అంతే అట్లుంటుంది మనతోని. ఓకే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో చలో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. అంతేనా? అంతే. సారీ, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them